దావోస్ గ్లోబల్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం పర్యటన విజయవంతంగా ముగిసింది. 3 రోజుల సదస్సులో ఆశించిన లక్ష్యాన్ని సాధించారు. WEF సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. ఇక 3 రోజుల పాటు కూడా జరిగిన ఈ పర్యటనలో గ్లోబల్ క్యాపబిలిటీ డేటా సెంటర్లో పెట్టుబడులు భారీగా వచ్చాయి. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ తయారీ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. AI అదేవిధంగా సస్టైనబిలిటీ స్కిల్లింగ్ కార్యక్రమాలకి సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దావోస్ పర్యటనలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన 2 కీలక సెషన్స్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ ఫోరం నిర్వహించాలని ప్రతిపాదించారు. ఇక దీనికి సదస్సులో సానుకూల స్పందన లభించింది. అలాగే 3 రోజుల పాటు ప్రపంచ స్థాయి కంపెనీల పారిశ్రామిక దిగ్గజాలతో 12 ముఖాముఖి సమావేశాల్లో పాల్గొన్నారు సీఎం. ఇక గత నెలలో హైదరాబాద్ లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా 5.75 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది. సౌర పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి చూపింది. తెలంగాణను కాలుష్య రహితంగా మార్చే లక్ష్యంతో ఐనాక్స్ గ్రూప్ డైరెక్టర్ దేవాంశ్ జైన్తో రాష్ట్ర ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇక ఈ సందర్భంగా సోలార్ మాడ్యులర్స్ సహా ఆధునిక సుస్థిర తయారీ రంగాల్లో సహకార అవకాశాలపైన చర్చించారు. ఇక ఐనాక్స్ గ్రూప్ రాష్ట్రంలో సౌర పవన విద్యుత్ ఉత్పత్తి చేపట్టి ఆ తర్వాత తయారీ రంగంలోకి విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మరోవైపు రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కాలుష్యం లేని క్లీన్ ఎలక్ట్రిసిటీ అందించాలనే ప్రణాళికలు కూడా ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. డేటా సెంటర్ల నుంచి అధిక స్థాయిలో పునరుత్పాదక విద్యుత్ అవసరం పెరుగుతోందని చెప్పారు. నూతన తెలంగాణ ఎనర్జీ పాలసీ కింద అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ప్యూర్ రేర్ ఫ్రేమ్ వర్క్తో మౌలిక సదుపాయాలు అభివృద్ధికి చేస్తున్నట్లుగా తెలిపారు.